జిల్లా మానసిక వైద్య అలాగే ఏబీసీ వైస్ చైర్మన్ జీవన్ కుమార్ సార్ని ఎదుగుకు రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. స్థాపకులు మాస్టర్ సోషల్ వర్క్ ఆది గురువు సిద్ధయ్య సార్ని ఎదుగుకు రావాల్సిందిగా ఈరోజు సీనియర్ సివిల్ జడ్జ్ అదేవిధంగా కార్యదర్శి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గారికి వెల్కమ్ చేస్తూ వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా నేను మిమ్మల్ని టీచర్ని కోరుతున్నాను. సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్నేహ సొసైటీ వివిధ అంశాల మీద పనిచేస్తుంది. సాధారణంగా ఈ సామాజిక న్యాయంలో ఉన్న అంశాలన్నీ కూడా అందులో మ్యాక్సిమం కాంటెంట్స్ అన్నీ కూడా మరి స్నేహ సొసైటీ టచ్ చేస్తుంది. వాటి ప్రధానంగా మానవ హక్కులు. సో మేము మహిళా శిక్షణ వర్కర్లతో పనిచేసేటప్పుడు వాళ్ళు ప్రధానంగా వాళ్ళ హక్కులకి భంగం కలుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న వృత్తి సమాజానికి ఆమోదయోగ్యం కాదు కాబట్టి మరి వాళ్ళ హక్కులని సాధారణంగా అందరూ కూడా భంగపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా వాళ్ళ హక్కుల కోసం నిజామాబాద్ జిల్లాలో మరి స్నేహ సొసైటీ 2006 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. మరి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 6000 మంది మహిళా సెక్స్ వర్కర్లతోటి 1200 మంది హోమోసెక్సువల్స్ తోటి స్వలింగ సంపర్కులతోటి అదేవిధంగా 34 మంది ట్రాన్స్జెండర్లతోటి పనిచేస్తున్నాం.
అదేవిధంగా మరి ఇదే కార్యక్రమాన్ని మనకు మంచిర్యాల జిల్లాలో కూడా నిర్వహిస్తున్నాము. సో అక్కడ కూడా దాదాపుగా ఒక 5,000 మంది 4,000 మంది హెచ్ఆర్జీస్ తోటి, అంటే మహిళా సెక్స్ వర్కర్లు, హోమోసెక్సువల్స్, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ పనిచేస్తున్నాం. వీళ్ళతోటి పనిచేసేటప్పుడు మనం ఏదైతే ఎక్స్క్లూజన్ అనుకుంటున్నామో, అంటే సహజంగా కూడా ఎక్స్క్లూజన్ అనేది మనం ఈరోజు చాలా అందరూ కూడా చూస్తున్నాం. ఒకటి సామాజిక బహిష్కరణ, తర్వాత కుటుంబ బహిష్కరణలు, తర్వాత గ్రామ బహిష్కరణలు. సో ఇవన్నీ కూడా కులాల నుంచి బహిష్కరించడం, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఇదంతా కూడా యాక్చువల్గా ఇంజస్టిస్. మరి ఇవన్నిటి కూడా పోవాలంటే మరి మనందరం కూడా ఈక్వాలిటీ కోసం పనిచేయాలంటే మనందరం కూడా ఇంక్లూజివ్ పాలసీలో మరి ఇంక్లూజివ్నెస్ కోసము అందరూ కలిసి ఉండే విధంగా మరి ఇంక్లూజివ్ పాలసీని అడాప్ట్ చేసుకొని మనందరం కూడా మానవ హక్కుల కోసం పనిచేయాలి. సో అదేవిధంగా మరి దివ్యాంగుల విషయానికి వచ్చినప్పుడు మేము దాదాపుగా 1995 నుంచి మానసిక వికలాంగులతోటి అందరితోటి పనిచేస్తున్నాము. మరి వీళ్ళని చూసినప్పుడే సో చాలామంది చెప్తూ ఉంటారు, మనందరికీ తెలుసు విద్యా హక్కు చట్టం 2009లో వచ్చింది. సో ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది, యూనివర్సలైజేషన్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అనేది. కానీ అది నిజంగా మరి అందరికీ అందుతుందా? సో ముఖ్యంగా మనం వికలాంగులు తీసుకున్నప్పుడు చాలామంది వికలాంగులు ఇంకా కూడా నెవర్ ఎన్రోల్డ్గానే ఉన్నారు, వాళ్ళు విద్యకు దూరంగానే ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ సహకారం కూడా నామమాత్రమే, పేరుకు మాత్రమే గ్రాంటినేడ్, కానీ యాక్చువల్గా కూడా ఇదంతా కూడా నామమాత్రమైన గ్రాంటినేడ్ తోటి మరి చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థలు వికలాంగుల్ని ఇంక్లూజన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వికలాంగులు అంటే మనకి ఎప్పటి నుంచి కూడా చిన్నచూపు ఉంది, అదేవిధంగా సానుభూతి ఉంది వాళ్ళతోటి. సో ఈ అటిట్యూడ్ మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనకు కూడా చాలా చట్టాలు వచ్చినాయి. విద్యా హక్కు చట్టం కంటే ముందు వికలాంగుల చట్టం వచ్చింది, తర్వాత 2016లో మళ్ళీ దాన్ని సో దీన్ని మనం అందరం కూడా అంటే ఈరోజు మనం ఇది ఒక అవగాహన పెట్టుకొని మరి ఇలాంటి చాలామంది ముందుకొచ్చి మరి మానసిక వికలాంగులు కానివ్వండి, సాధారణంగా అందులు ఎవరైతే బదిలీలు ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మానసిక వికలాంగులకు మరి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో సెర్బల్ పాలసీ పిల్లలకి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో మల్టిపుల్ డిజేబుల్డ్ పిల్లలకి ఎవరైతే బహుళ వైకల్యం ఉంటారో, మానసిక వికలాంగంతో పాటు అదన వైకల్యం కూడా ఉంటుంది. ఇలాంటి బహుళ వైకల్యం ఉన్న వాళ్ళు కూడా మరి చాలామందికి విద్యకు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి సో వీళ్ళందరూ కూడా విద్యను అందించాలి. ఏదైతే మరి 86వ రాజ్యాంగ సవరణలో 21 సెక్షన్ మరి విద్యా హక్కు చట్టం చెప్తుందో దాని ప్రకారం మరి ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. ఎందుకంటే మనం చూస్తే దేశవ్యాప్తంగా చూసినా ఎక్కడ కూడా మానసిక వికలాంగులకు ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు లేవు. సో ఇది చాలా శోచనీయం కూడా. మరి ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మరి నిజామాబాద్ జిల్లా ఒక జిల్లాలో చూసుకుంటే దాదాపుగా నేను సర్వే చేసిన ప్రకారం 3,000 మంది ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలని మనం ఐడెంటిఫై చేయగలిగినాము. అందులో కేవలం ఒక 800 మందికి మనం ఎడ్యుకేషన్ ఇచ్చినాం ఇప్పటి వరకు. సో ఇప్పుడు 185 పిల్లలు ఉన్నా, ఇంతకుముందు కూడా కొంతమందిని మనం ఎవరైతే ఏజ్ నామ్స్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన తర్వాత 23 సంవత్సరాలు నిండిన తర్వాత వీళ్ళందరూ బయటకు పోతున్నారు. తర్వాత వీళ్ళకేమి విద్యా అవకాశాలు కల్పించట్లేదు, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లేదు. సో ఇది ఒక విధంగా వయలేషన్ ఆఫ్ ద సోషల్ జస్టిస్. కాబట్టి మరి ఈ వైపుగా అదే కాకుండా మరి మహిళా సెక్స్ వర్కర్ పిల్లలందరూ కూడా నెవర్ ఎన్రోల్డ్. నేను 2012-13లో సర్వే చేసే నాటికి అప్పుడు జిల్లా కలెక్టర్ సునీత మేడం గారు ఉన్నారు, సునీత మేడం గారు ఉన్నారు. వారు 2012లో మన జిల్లాకి కలెక్టర్గా వచ్చినప్పుడు మేము సర్వే చేస్తే దాదాపుగా 200 నుంచి 300 మంది ఎవరైతే హెచ్ఐవి సోకి వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటూ వాళ్ళు స్కూల్లో ఉన్నా కానీ వెళ్ళగొట్టేశారు. వాళ్ళందరినీ కూడా సర్వే చేసి ఆ లిస్టు మేడంకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్ల పిల్లలందరినీ కూడా లిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మరి అప్పుడే జ్యోతి గారు కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో మెంబర్గా ఉంటాం. సో మేము మా ఇద్దరు కృషితోటి చాలామంది పిల్లల్ని ఏదో ఒక స్కూల్లో ఎన్రోల్ చేయడం జరిగింది. ఈరోజు
ఎక్కడో కొంతమంది మైగ్రెంట్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ మహిళా సెక్స్ వర్కర్ పిల్లలందరినీ కూడా స్కూల్లోకి జాయిన్ చేయగలిగినాము. సో అది ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. ఇవి కేవలం మేము రిజిస్ట్రేషన్ చేసిన మహిళా సెక్స్ వర్కర్ల పిల్లలు మాత్రమే స్కూల్లో ఉన్నారు. ఇంకా మైగ్రేటెడ్ చాలామంది సెక్స్ వర్కర్స్ కొంతకాలం నిజామాబాద్లో ఉంటారు, కొంతమంది కామారెడ్డిలో ఉంటారు, కొంతకాలం నాందేడ్లో ఉంటారు. సో ఇలాంటి పిల్లలు ఎవరు కూడా స్కూల్కి పోవట్లేదు. వీళ్ళందరూ కూడా మైగ్రెంట్స్ అందరికీ కూడా మరి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మన జిల్లాలో చూసుకున్నట్లయితే బ్రిక్లిన్స్ ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీల దగ్గర ఎవరైనా కానీ ఒకవేళ వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళు ఎంత దయనీయ పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళు నెవర్ ఎన్రోల్డ్ పిల్లలే. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచో, బీహార్ నుంచో, లేకపోతే శ్రీకాకుళం జిల్లా నుంచో వచ్చి మరి ఇక్కడ మైగ్రెంట్స్గా ఉండి సో కొంతకాలం ఉంటారు. ఎందుకంటే సీజనల్ వర్క్ కాబట్టి సామాన్యంగా ఏంటంటే రైనీ సీజన్లో వర్క్ ఉంటుంది. వాళ్ళు దాదాపుగా దసరాకు వస్తారు, మళ్ళీ జూన్లో వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. సో అక్కడ ఎన్రోల్ గారు, ఇక్కడ ఎన్రోల్ గారు. సో వీళ్ళందరినీ కూడా బ్రిక్లిన్స్లో పనిచేసిన మైగ్రెంట్స్ని. సో ఇలాంటి చాలా రకాలైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యా హక్కు చట్టానికి దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విద్య కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే నేను ఇవాళ వికలాంగుల అన్ఎంప్లాయ్మెంట్ గురించి పక్కన పెడితే మరి నార్మల్స్లో కూడా బీటెక్ చదివి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు కూడా మరి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ తోటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా సమాజానికి ప్రమాదకరంగా తయారైనారు. మనం రోజు చూస్తున్నాము. సో ఈ చైన్ స్నాచింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరో అన్ఎడ్యుకేటెడ్ చేసే పనులు కాదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తున్న పనులు ఇవన్నీ. బికాస్ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ లైవ్లీహుడ్ అవకాశాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి మనందరం కూడా ఈ దిశగా ప్రయత్నం చేసి మనం సోషల్ ఇంక్లూజన్, సోషల్ జస్టిస్ కోసం మనం ప్రయత్నం చేయాలని మరి ఈరోజు మన మధ్య డిఎల్ఎస్ఏ కార్యదర్శి మేడం ఉన్నారు. మరి వారు కూడా నిజంగా ఉదాహరణకు చెప్పుకోవాలంటే కొంతమందిని చెప్పుకోవచ్చు ఎవరైతే సోషల్ జస్టిస్ కోసం ప్రయత్నం చేస్తున్నారో. అందులో ప్రధానంగా పద్మావతి మేడం గారు, సునీత కొంచాల మేడం గారు. వాళ్ళైతే సోషల్ ఇంక్లూజన్, సోషల్ జస్టిస్ అంటే వాళ్ళు ఉదాహరణ. సో వాళ్ళు మానసిక వికలాంగులు కార్యక్రమాలు ఉన్నా, మరి మహిళా సెక్స్ వర్కర్లకి ఉద్యోగాలు ఇప్పించిన, వాళ్ళకి రైట్స్ ఇప్పించిన, ట్రాన్స్జెండర్స్కి ఎన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము రామకృష్ణ సేవా సంస్థలో ఒక బ్యాచ్ ఆల్రెడీ మహిళా సెక్స్ వర్కర్లకి 30 మందితో ఒక శిక్షణ కార్యక్రమాన్ని సునీత కొంచాల మేడం, పద్మావతి మేడం గారి ఆధ్వర్యంలో ఫస్ట్ సారి ఒక శిక్షణ కార్యక్రమం వాళ్ళ కోసమని ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన కోసం ఒక మంచి సోషల్ జస్టిస్ కోసం స్ట్రైవ్ చేసే వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మరి కొంత సోషల్ జస్టిస్ అనేది జరుగుతున్నది. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా మనందరం ప్రయత్నం చేయాలని మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుగా ఇవాళ యాక్చువల్గా ఏంటంటే సోషల్ జస్టిస్ సందర్భంగా కొంతమందికి నిరామయ ఎంతో రుణపడి ఉంటాను. ఈ రోజున నన్ను ప్రిన్సిపల్గా చేయడం అనేది నేను అర్హత ఉంది నాకు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. కానీ నేను ఇంకా అనుకోవట్లేదు. ఇంకా ఎంతో కొంత దానికి సంబంధించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక ప్రిన్సిపల్ పోస్ట్ అంటే చాలా 185 మెంబర్స్, 50 మెంబర్స్ స్టాఫ్ని నేను చూడాల్సి వస్తుంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నాకు ఈ పదవి అనేది ఇచ్చారు. ఇందులో నేను న్యాయం చేయగలను అనుకుంటున్నాను. దానికి మేడం సార్ కూడా ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారు, చేయాలి కూడా. యూడిఐడి కార్డ్ అవసరం పడుతుంది. తర్వాత అది మనకి సదరం సర్టిఫికేట్, సదరం చిన్న సదరము, ఆధారు ఒక అవసరం పడుతుంది. కొంతమంది మామూలుగా ఒక 100 మంది వరకు అన్నీ ఉంటే ఆధార్ ఉండదు, ఆధార్ ఉంటే రేషన్లో ఉండదు, తర్వాత చిన్న సదరం ఉండలేదు. చాలా మట్టుకి ఫోన్లు చేసి వాళ్ళు వచ్చి ఇవ్వడం కూడా కష్టంగా, మొన్న ఇచ్చాము మళ్ళీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఇది నిరామయ అనేది మీకోసమే, ముఖ్యంగా మానసిక వికలాంగుల పిల్లలకి, ఆటిజం పిల్లలకి ఇక్కడ నుంచి మేము ఇవ్వగలుగుతాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకోవడం మంచిదని చెప్తున్నాను. ఎందుకంటే నేషనల్ ట్రస్ట్ ద్వారా వీళ్ళు మనకి ఒక అవకాశం
అవకాశం అంటూ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అందరూ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు చేయించుకున్న వాళ్ళు ఇక చేయించుకున్న వాళ్ళు కూడా ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత తొందరగా బాగుంటుంది. 24లో చేసి ఇప్పుడు వచ్చినవి 25లో ఎంట్రీ అయినవి ఏప్రిల్ నుంచి వస్తాయి. ఒకసారి ఎంట్రీ అయిందంటే 3 months పడుతుంది. దానికి 3 months తర్వాత మనకి అది ఫామ్ అనేది దాంట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు కాదు. మొన్న 25లో చేసి ఇప్పటి వరకు కాలేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ తరఫు నుంచి మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఒక పేరెంట్స్ ఒక టీచర్ ఫోన్ చేసిందంటే పేరెంట్స్ అనేది రెస్పాండ్ అయ్యి కనీసం ఏమేమి అడుగుతున్నారు వాళ్ళు, ఎందుకు అడుగుతున్నారు, ఒక్కసారి వచ్చేద్దాము అని చెప్పగానే ఒకరోజు రావడానికి ప్రయత్నించాను. ప్రతి ఒక్క పేరెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది అదే. అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం. దివ్యాంగుల కోసం పనిచేస్తుంది. మరి ఈ పాలసీ వస్తే ఎవ్రీ ఇయర్ మీరు ₹1,00,000 వరకు చాలామంది పిల్లలు హాస్పిటలైజ్ అవుతారు. జనరల్ హాస్పిటలైజేషన్ అయినా ఏదైనా కానీ ఇప్పుడు హోమ్ టీమ్స్ అయినా లేకపోతే ఏదైనా చిన్న ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోతే పేరుంటే ₹250 ఛార్జ్ చేస్తారు. మేము కాదు, గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. సో స్పీచ్ థెరపీ ఏ థెరపీ చేసుకున్నా కానీ మీకు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతి సబ్సిడీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. కానీ మానసిక వికలాంగులకి ఏమీ అవకాశాలు ప్రభుత్వం నుంచి మనకి కల్పించట్లేదు. కనీసం ఈ నిరామయ ఇన్సూరెన్స్ అన్నా మీరు ఏ జబ్బుకైనా వాడుకోవచ్చు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తారు. ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది. ₹250 ఛార్జ్ చేస్తారు. ₹250 ఇచ్చి ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేసుకోవాలా. సో చాలామంది ఏమనుకుంటారంటే వన్స్ ఫర్ ఆల్ ఒకసారి కడితే నిరామయ వస్తుంది. కాదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకోవడం అనేది ముఖ్యం ఇక్కడ. సో అందుకనే మేము మోటివేట్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోండి. ఏదో ఒక పిల్లవాడికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, వాడిని హాస్పిటలైజ్ చేస్తారు. ఫిట్స్ కోసం వాడతారు, హైపరాక్టివ్ కోసం వాడతారు. సో చాలా రకాలుగా వాడతారు. సో ఈ మందులన్నిటి కూడా మీరు రీఎంబర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ మన దగ్గర 180 మంది పిల్లలు 122 మందికి ఆల్రెడీ పాలసీ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకి ఎందుకు కావట్లేదు పాలసీస్ అంటే కొంతమంది మానసిక వికలాంగుడు అయి ఉన్నా కానీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, సారీ చెప్పాలి. చాలామందికి డెత్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందుకని డెఫ్ ఉన్నా అప్లోడ్ కావాలి. సో కాబట్టి అలాంటి కొన్ని సర్టిఫికెట్లు ఉండటం వల్ల కొంతమందికి రేషన్ కార్డ్స్లో పేర్లు లేవు. సో లేకపోయినా పర్వాలేదు, 500 అయితే అయిపోతుంది. కానీ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ వేరుంటుంది, ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేరుంటుంది, సాధారణ సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేరుంటుంది. ఈ 3 డేట్ ఆఫ్ బర్త్ల్లో ఈ 3 కూడా కరెక్ట్గా, ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ మాకు ఇచ్చిన 3 ట్రై చేస్తున్నాం అప్లోడ్ చేస్తానికి నిరామయ కోసం. కానీ అప్లోడ్ కావట్లేదు. అంటే ఎక్కడో ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేకపోతే అప్లోడ్ కావు నిరామయ. అందుకనే దాదాపుగా 63 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాం మేము దాన్ని అప్లోడ్ చేస్తానికి, కావట్లేదు. సో పేరెంట్స్ దగ్గర ఉండండి, మీరు కూర్చోండి ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర. సో చేయండి. స్పీచ్ థెరపీ ఇచ్చిన ఏ మెడికేషన్ వాడినా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి వేరే ఎక్కడ కూడా ఈ అవకాశాలు లేవు. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జ్యోతి మేడం మాట్లాడాల్సింది కోరుతున్నాను. Other delegates on the stage, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, మీరందరూ ఈరోజు మనం ఫస్ట్ టైం స్కూల్లో ఈ సోషల్ జస్టిస్ డే అనేది చేస్తున్నాం. ఈ డేకి అందరూ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఉంది, దాని ప్రకారం మనం అందరం ఈ స్కూల్లో ఉండాలి. మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, అలాగా ట్రైన్డ్ స్టాఫే ఉండాలి. సో వీఆర్ హ్యావింగ్ ద ట్రైన్ స్టాఫ్ విత్ అస్. ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటున్నాం మనం. సోషల్ జస్టిస్ అంటే ఆల్రెడీ సార్ చెప్పారు. ఈ భాగంగానే ఇట్స్ రియలీ గ్రేట్ టు థింక్ దట్ రాజేశ్వరి టీచర్ ఈజ్ appointed as the principal for the mental retarded school, and myself henceforth will give the principal for the visually handicapped school. This change
జస్టిస్ అన్నప్పటికీ నాకున్న 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి. నాకున్న సర్టిఫికెట్ మెంటల్ రిటార్డింగ్ ఉంది, విఐకి ఉంది. కాబట్టి మేము ఆర్సీఐలో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో, డాక్టర్స్ ఎలా అయితే అప్లోడ్ చేస్తారో వాళ్ళ సర్టిఫికెట్స్, అలాగే మా సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేసినప్పటికీ మాకు ఒక ఆర్సీఐ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఆర్సీఐ నెంబర్ పరంగా నాకు ఫస్ట్ ఇప్పుడు విజువల్లీ డిజేబుల్ సర్టిఫికేట్ ఉన్నది. సో ఐ హ్యావ్ టు అప్లోడ్ మై ఆర్సీఐ ఫర్ డిఎంఆర్ ఫర్ మై మాస్టర్స్ ఇన్ రిటార్డేషన్ ఆల్సో, దెన్ ఐ విల్ హ్యావ్ ద 2 సర్టిఫికేట్. సో ఇది ఏంటంటే పిల్లలకు కూడా మేము ఎవరైతే చదువు చెప్తున్నామో మేము కూడా ఈ ఆర్సీఐ కింద అందరు రిజిస్టర్డ్ అయి ఉన్నది. దిస్ ద ఫస్ట్ social justice for the children what we have to do at the school, because only trained professionals are eligible as per the RCI norms, ma'am. సో ఇది కాకుండా మనం ఎంతో మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే ఏంటిదంటే ప్రతి పిల్లలు స్కూల్లో ఉండాలి, పావర్టీ ఉండొద్దు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండొద్దు, జెండర్ ఈక్వాలిటీస్ ఎక్కడ ఉండొద్దు. మనం జెండర్ది చూస్తే కనుక మనం ఎలాగైనా మా ప్రాజెక్ట్లో ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, మా మేల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ హ్యావింగ్ సెక్స్ విత్ వాళ్ళందరినీ మనం చేసినప్పటికీ వీ డోంట్ హ్యావ్ ఎనీ జెండర్ బయాస్. మళ్ళీ ఏ క్యాస్ట్ పిల్లలైనా సరే, వాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, పేదవాళ్ళున్నా ధనవంతులున్నా అందరినీ మేము మా స్కూల్లో సేమ్ ఆపర్చునిటీ కిందనే మేము ట్రీట్ చేస్తున్నాం. అలాగని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము పేరెంట్స్తో కూడా షేర్ చేస్తున్నాం. సో చిన్నగా చెప్తే స్నేహ సొసైటీలో వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ ఇన్క్లూషన్. కాబట్టి ఇట్స్ ద అవేర్నెస్ వాట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీలాగా ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు సొసైటీలో. ఎందుకంటే వాళ్ళని కూడా ఈ ఎడ్యుకేషన్కి వాళ్ళు అర్హులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు స్కూల్లో మోటివేట్ చేయాలి. ఇక్కడ మోటివేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. ఏంటంటే అన్నీ ఉన్నా కూడా మనకి ఒకరు చెప్పే వరకు ఇంకొకరు కదలరు ముందుకి కదా. నా పిల్లవాడు వెళ్తున్నాడని అప్పుడేనే ఒక నమ్మకం అనేది వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే మీరు ఒక నమ్మకం వ్యక్తి వాళ్ళకు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైతే వాళ్ళకి సరి అయిన ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇస్తారు అప్పుడేనే వాళ్ళు వస్తారు. ఆల్రెడీ స్నేహ సొసైటీ హ్యాస్ ఆల్వేస్ గాట్ అ పాజిటివ్ రిపోర్ట్. అయినా కూడా ఇట్ షుడ్ బి ఎంతమంది ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకాలి, వాళ్ళు స్కూల్కి రావాలా. సార్ ఆల్రెడీ అన్నట్టుగా ఇది చాలా ఏంటంటే ఒక వల్నరబుల్ గ్రూప్ మాది డిజేబిలిటీస్. ఇప్పటిదాకా అసలు దీని గురించి ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళే మాట్లాడారు ఎక్కువగా. మరి వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ఇచ్చారు మాకు. ప్రతి డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి 1-2 స్కూల్స్ 3 స్కూల్స్ దే ఆర్ ఆల్సో గివింగ్ హాస్టల్ ఆపర్చునిటీస్. వాళ్ళు ఇచ్చే ఫైనాన్స్ తక్కువ అయినా సరే, ఎందుకంటే అది స్కీమ్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అది రిన్యూవల్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఒకవేళ వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని కూడా గవర్నమెంటైజ్ చేసి ఒక రెగ్యులర్ బేస్లో చేస్తే మేము ఎవరైతే ఇప్పుడు ఆర్సీఐ కింద వచ్చి మేము వర్క్ చేస్తున్నాం అది మాకు కూడా కొంచెం ఎంపవర్మెంట్ చేసినట్టుగా అవుతుంది. అంటే ఓన్లీ వన్ థింగ్ ఇస్ దట్ మాకు ఉన్న సర్వీస్ వెరీ మీగర్ అంటే ఇఫ్ యూ గో యాజ్ పర్ ద నార్మ్స్ అట్స్ బిలో మినిమం వేజెస్ యాక్ట్. సో ఒకవేళ మనం హ్యూమన్ రైట్స్ ఇటు చూస్తూ ఉండి ఇది ఇక్కడ చూస్తే కనుక రన్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ కాబట్టి వీ ఆల్ సర్వైవ్. So actually the major role for this is the NGO who plays to club up so many staff. ఏంటంటే we are as per the norms 1:8. ఒక్క టీచర్కి కేవలం 8 మందే ఉంటారు పిల్లలు. ఇది వరకు 10-12 ఉండేది, ఇప్పుడు ఎక్కువ స్టాఫ్ అవసరం ఉంటున్నారు, ఎక్కువ సోషల్ జస్టిస్ కావాలంటే నేను అనేది ఇది ఒక్కటే. మన పిల్లల్ని మనం ఫస్ట్ రెగ్యులర్గా పంపాలి, అప్పుడే పిల్లల్లో ఏమైనా అభివృద్ధి అనేది వస్తుంది. వాళ్ళకి అభివృద్ధి వస్తేనే మీకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అవునా? ఇది ఒక్కటే నేను కోరేది పిల్లలకి పేరెంట్స్ది. మన ఒక్కటే వాళ్ళు చక్కగా కనిపిస్తేను స్కూల్లో కూడా ఒక లుక్ అనేది స్కూల్ కూడా వస్తుందండి. ఇది ఒక్కటే నేను కోరేది. మీరు ఇస్తున్నారు మాకు ఆ కార్డ్స్, ఐ మీన్ మీ సర్వీస్ సర్టిఫికేట్ కానివ్వండి, చిన్న యూడిఐడి కానివ్వండి, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవి అవి అన్నీ ఒక సెట్ మా దగ్గరే ఉంచండి. సో సేమ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మళ్ళీ మీరు
ఈ ప్రాజెక్ట్ని మన సిద్ధయ్య గారు ఆ జూమ్ మీట్లో ఉన్నారు. బట్ ఇన్ ద మీన్ టైం కంటిన్యూ ప్రోగ్రామ్. సరి అయినటువంటి వనరులు ఉన్నప్పుడే మనకు సామాజిక న్యాయం అవుతుంది. చదువు అనేది గొప్పది. 2009 విద్యా చట్టం ప్రకారము 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల ప్రతి పిల్లడు బడికి రావాలి. ఇప్పుడు మేము అమ్మగారి ఆదేశానుసారం స్కూళ్ళల్లో అక్కడిక్కడ తిరిగి మేము అవేర్నెస్ కూడా చేస్తున్నాము. డ్రాప్అవుట్స్ పిల్లలు కూడా ఇళ్లలో ఉంటే వాళ్ళని తీసుకురమ్మని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాము. అది మన విధి. పిల్లలు మన ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఏం చదవరు. అది ఎప్పుడు నెరవేరుతుంది? మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నప్పుడే నెరవేరుతుంది. మరి గురువులే చేయాలంటే కాదు. మనము ప్రోత్సహించి పిల్లల్ని బడికి పంపినప్పుడే విద్యాబుద్ధులు వస్తాయి. సామాజిక న్యాయం, సమన్యాయం అనేది గడప గడప అనేది మేము ప్రతి నెలలో అమ్మగారి ఆదేశానుసారం స్కూళ్ళల్లో ప్రతి చోట ఎక్కడైతే జనాలు ఉంటారో వాళ్ళందరికీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక చైతన్యం చేస్తున్నాం. ఆ చైతన్యం ప్రకారము ఇప్పుడు మా పెద్ద మేడము అమ్మగారు ఇద్దరు వచ్చిన నుంచి చాలా మట్టుకు సత్ఫలితాలు వస్తున్నాయి. మాది మేము చెప్పుకోకూడదు, కోర్టు తరఫు నుంచి, న్యాయస్థానం నుంచి, కానీ ప్రజలలో చాలా చైతన్యం వస్తుంది. షాపింగ్ మాల్లలో పనిచేసే వాళ్ళకు కూడా వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ అనేవి కూడా చెప్తున్నాం. వాళ్ళ పని విధానాలు ఏంటి, వాళ్ళు చేసే పని ఏంటిది, వాళ్ళకున్న హక్కులేంటి, ఇవన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున మేము వాళ్ళకు చైతన్యపరుస్తూ సమావేశాలు పెరుస్తూ పిల్లలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ గురించి కూడా సంరక్షణ గురించి కూడా అమ్మగారు డిగ్రీ కాలేజీలో పెట్టిండ్రు. 11,000 చిలుకు ఆ పిల్లలు వాళ్ళ సంరక్షణ, సెల్ఫ్ సంరక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు నేర్చుకున్నారు. సమన్యాయం, సామాజిక న్యాయం అంటే అందరూ ప్రయత్నం చేస్తున్న స్టడీ. మనం కూర్చున్న చోట రాదు. అందరికీ ఆ వినయ విధేయత ఉన్నప్పుడే
అవి మనకు అమలవుతాయి. ప్రతి ఒక్కరు డాక్టర్ గారు వృత్తి చేస్తారు, అమ్మ న్యాయస్థానంలో ఆమె వృత్తి చేస్తారు. మనకి కింద ఉన్నోళ్ళమే కదా పట్టుకొమ్మల్లాగా పనిచేస్తే వాళ్ళకి పేర్లు వస్తుంది. ఈ వ్యవస్థ నడుపుతున్న వాళ్ళు కూడా ప్రతి వారికి చైతన్యం కావాలని ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు స్నేహ సొసైటీ నుండి. ఇది వాళ్ళ పిల్లలకు లేని వాళ్ళ ఇంటి పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని పోషణ, వాళ్ళకున్న గైడ్ లైన్స్, వాళ్ళకు వచ్చే లాభాల గురించి కూడా ప్రతిసారి చైతన్యపరుస్తూ తల్లిదండ్రులను కూడా మంచి చైతన్యవంతులు చేస్తున్నారు. ఈ సామాజిక సమన్వయం అనేది ఎప్పుడు వస్తున్నదంటే మన దేశంలో వనరులు, ఉపాధి, సరి అయిన విద్యా అవకాశాలు, తర్వాత విద్యాబుద్ధులు ఉన్నప్పుడే మన దేశంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నడవు. లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు డ్రగ్స్, తర్వాత పిల్లలు సైబర్ నేరాలు, అంటే కరువు కాటకాలతోనే కృషించిపోయి పరిస్థితికి వస్తున్నారు. చదివితే ఉపాధి లేదు, ఉపాధి లేకుంటే వాళ్ళు పెడు మార్గాన్ని అనుకుంటున్నారు. అటువంటి వ్యవస్థ పోవాలంటే సామాజిక న్యాయంలో మనం అందరం చైతన్యవంతులమై విద్యా బుద్ధిమంతులమై చేస్తే ఏం నేరం అవుతుంది అనేది మనకు తెలియాలి. ఒక తప్పు చేస్తే ఇల్లీగల్ ట్రేస్ పాస్ అయితే కేసు అవుతుంది. అవన్నీ మనకు తెలియాలి. చట్టాలు తెలవాలంటే జ్ఞానం కావాలి. చదువు అనేది ముఖ్యం. న్యాయస్థానాల ద్వారా, పోలీసుల ద్వారా, వైద్యుల ద్వారా ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటిని మనము సద్వినియోగం చేసుకున్నప్పుడే సామాజిక న్యాయం సమన్యాయం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ గారికి మరియు మా అమ్మగారికి కృతజ్ఞతలు. కేవలం ఒక సెలబ్రేషన్గా జరుపుకొని తర్వాత దాని గురించి మర్చిపోవడం కాదు. నిజానికి ఏ అంశం గురించి అయితే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నామో ఆ అంశం పట్ల తప్పనిసరిగా ఎంతో కొంత మనకు పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది. దాని యొక్క ఇట్లాంటి వాటిని సెలబ్రేషన్గా పెట్టడం లోపల ఉండే దృక్పథం కూడా అదే. కనుక తప్పనిసరిగా మరి ఈరోజు మనం ప్రపంచ వరల్డ్ జస్టిస్, సోషల్ జస్టిస్ గురించి మనం మాట్లాడుకున్నాలా. దయచేసి కొంత సమయం ఎక్కువ తీసుకుంటే పెద్దలందరినీ కూడా క్షమించాలి అని కోరుకుంటూ, మరి మొట్టమొదట అసలు ఈ సామాజిక న్యాయం అనేది ఏంటి? ఈ సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 1995లో డెన్మార్క్ దేశంలోని కోపెన్హాగన్లో ఒక 100 మంది రాజకీయ ప్రతినిధులు ఆ ఆలోచన చేస్తూ ఒక మీటింగ్ చేశారట. అసలు ఈ సామాజిక న్యాయం అనే దాన్ని అప్పుడు వాళ్ళ మైండ్లోకి వచ్చింది. దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే కానీ అందరికీ న్యాయం అనేది అందుబాటులోకి రాదు. కాబట్టి మరి సామాజిక సమానత్వం ఇట్లాంటి దాని యొక్క కాన్సెప్ట్ను ఆ రోజు అందిన తర్వాత కరెక్ట్గా 2005 నవంబర్ 26 నాడు యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ జనరల్ సభ లోపల దాని గురించి ప్రస్తావన వచ్చింది. 10 సంవత్సరాలకు యునైటెడ్ నేషన్ వాళ్ళకు దాని యొక్క అవసరం ఉంది. ఇది ఆ రోజు డెన్మార్క్ కోపెన్హాగన్లో జరిగిన మీటింగ్ లోపల విషయాన్ని తిరిగి మళ్ళీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీలో నవంబర్ 26, 2007లో దాని గురించి మాట్లాడుతూ ఆ రోజు ఫిబ్రవరి 20ని ప్రపంచ వరల్డ్ జస్టిస్ డేగా, వరల్డ్ సోషల్ జస్టిస్ డేగా నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న తర్వాత 2009 ఫిబ్రవరి 20న మొట్టమొదటి మన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది. ఇది దాని యొక్క చరిత్ర. సామాజిక న్యాయం ఎట్లా జరుపుకుంటున్నాం అనే దాని యొక్క చరిత్ర. మరి సామాజిక న్యాయం అంటే ఏంటిది? సమాజం లోపల అట్టడుగు వర్గాల వారికి న్యాయం అందుబాటులో ఉన్నప్పుడే దాని నుండి సామాజిక న్యాయం అని అంటాం. మరి ఇప్పుడు మనం చూస్తున్నాం, న్యాయం అని అనగానే ప్రజలలో అందట్లో ఒక భయం ఉంది. అది మనతో అయ్యేది కాదు, మనం అందుకోలేము న్యాయాన్ని. కోర్టు అనగానే భయం, పోలీస్ అనగానే భయం. ఇది మనం సాధించేది కాదు. కోర్టు పోవడం మనం వీ షుడ్ నాట్ ఫైట్ అగైన్స్ట్ ది జస్టిస్, వీ షుడ్ ఫైట్ అగైన్స్ట్ ది ఎడ్యుకేషన్. మనం జస్టిస్ పొందాలి అని అంటే మనకు కావాల్సింది విద్య. ఆ విద్య అనేది మనకు లేకుంటే మనం జస్టిస్ను పొందలేం. కనుక విద్య కొరకు మనము పాటుపడాలి. అట్లాగే వెల్త్ ఈజ్ నాట్
ఇండికేషన్ ఆఫ్ ది పావర్టీ. పావర్టీ ఈజ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ జస్టిస్. మనం జనరల్గా అనుకుంటాం బీదోళ్ళు అంటే ఏంటి? ధనం లేని వాళ్ళు బీదోళ్ళు. ధనం లేనివాడు బీదవాడు ఎప్పుడు కూడా కాదు. ఎవరికైతే న్యాయం దొరకదో, ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో సమాజంలో వాళ్ళే బీదవాళ్ళు. కాబట్టి మనం ఆ న్యాయాన్ని సంపాదించడానికి, ఆ న్యాయాన్ని సాధించడానికి మనం విద్యుక్తలం కావాలి, ముందటికి రావాలి. కనుక మరి అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం. కనుక ఈరోజు ముఖ్యంగా ఈ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవానికి ఒక 15 ఐడియాస్ రూపకల్పన చేయడం జరిగింది. ఈ 15 ఐడియాస్ కనుక మనం సమాజంలో మూక్ ఆఫ్ ది కార్నర్ ఇఫ్ వి బ్రింగ్ ది సేమ్ 15 ఐడియాస్ వి నీడ్ నాట్ వర్క్ హార్డ్. మనం పడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రజల మైండ్లలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఏమి కావాలి, ఎక్కడెక్కడ దాన్ని వ్యతిరేకించాలి, ఎక్కడెక్కడ దాన్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి అనే దాన్ని మనం ప్రజల మైండ్లలో కనుక ఎక్కిస్తే ఇంకా మనము దాని గురించి పెద్ద కష్టపడి మరి ఎంత మనం వెనుకబడి ఉన్నామో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఎంత బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిన సెలబ్రేషన్ ఇది. ఈ సెలబ్రేషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం సామాజిక న్యాయాన్ని మనం సాధించగలుగుతాం. కానీ పుట్టిగా ఇట్లా సమావేశాలు చెప్పుకోవడం మళ్ళీ మర్చిపోతే మళ్ళీ నెక్స్ట్ 2026 ఫిబ్రవరి 20 నాడు అప్పుడెప్పుడో పోయిన ఏడాది జరుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ జరుపుకోవాలా, మళ్ళీ సేమ్ ఇవన్నీ చేసుకోవాలా, బస్ అని. అది కాదు. దాని ధ్యేయం ఏంటి అని అంటే దాన్ని ఆ అంశం యొక్క అవసరం ఏంది, ఆ అవసరం యొక్క గుర్తింపును మనం గుర్తించి ప్రజల్లోకి తీసుకుపోయిన రోజే మనం దాన్ని సాధించగలుగుతాం. కనుక ముఖ్యంగా ఈ 15 ఐడియాస్ను మనం కనుక పాటిస్తే సమాజంలో ఖచ్చితంగా మనం సామాజిక న్యాయాన్ని సాధించడానికి అవకాశం ఉంది. ఆ 15 దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక న్యాయం లోపల 15 ఏంటి అని అంటే ఫస్ట్ డొనేట్ టు ఏ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్. సామాజిక న్యాయ సంస్థకు విరాళం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాజిక న్యాయ సంస్థ అనేది ఎవరో స్వార్థం కోసం చేసేది కాదు, అది అందరి కొరకు పనిచేసేది. కాబట్టి దానికి ముందొచ్చిన ప్రతి సంస్థను కూడా మనము చేయూతనియాలి. వాళ్ళకు అవసరమైన విరాళాలు ఇచ్చి వాళ్ళని ఇంకా పురుగొల్పితే కానీ వాళ్ళు బాగా పనిచేయలేరు. ఇది జస్ట్ లైక్ మనది కూడా అంతే. ఇప్పుడే పాటలో కూడా మనకు అమ్మాయి చెప్పింది, సామాజిక న్యాయం అనేది అమ్మ ప్రేమలో ఉండదురా అంటే. అమ్మ ప్రేమలో ఉంటుందా? సమానత్వంలో తేడా ఉంటుంది. అమ్మ ప్రేమలో 4 పిల్లలు ఉన్నారు, 4 రకాలుగా ఉంటుంది వాళ్ళ ప్రేమ. అయితే అది సామాజిక అది సమానత్వం కానే కాదు. కాబట్టి అట్లాంటిది మరి ఈరోజు మనం ఇక్కడ ఆనందదాయకం. అదేవిధంగా మీరు ఇచ్చిన సందేశం కూడా చాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారని మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. తెలియజేస్తూ మేము ఇక్కడ ఈ స్నేహ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా కొంచెం సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇటీవల మా స్వగ్రామమైనటువంటి కమలాపూర్ గ్రామంలో మా రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఒక చిన్న క్యాంపు, ఈ పిల్లలను తీసుకెళ్ళి ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేసి కొంత ఫండింగ్ అనేది చేద్దామనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో 17వ తేదీ నాడు ఈ కార్యక్రమాన్ని చేశాం. మేము ఒక 50,000 రూపాయల వరకు ఈ పిల్లలకి ఒక నిధిని మేము సమకూర్చగలిగాం. మరి ఆ అవకాశాన్ని కల్పించినటువంటి సైనిక సార్కి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని, ఆ అవకాశాన్ని మాకు కల్పించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఆ రోజు ఆ ప్రోగ్రాం కాగానే చాలామంది తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మరి మాకు ముందు చెప్పి ఉంటే ఇంకా కొంచెం మేము ఎక్కువ చేసేవాళ్ళం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆడవాళ్ళు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సార్, మరి ఎప్పుడైనా అవకాశం దొరికితే, ఎప్పుడైనా
ఫండింగ్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. 1 ఇయర్లోనే 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకటి ముబారక్ నగర్లో నిర్వహించడం జరిగింది, రెండవది కమలాపూర్లో నిర్వహించడం జరిగింది. మరి కమలాపూర్లో వెళ్ళినప్పుడు మాకు అక్కడున్న పెద్దలు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, చాలా మంచి సహకారాన్ని అందించడం, ముఖ్యంగా మా పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, మరి మా పిల్లలకి ఆతిథ్యం ఇవ్వడం కానివ్వండి, దాదాపు 80 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇది చాలా మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గానే అనిపించింది. ఎందుకంటే స్నేహ సొసైటీ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పుకోవచ్చు. సో నాకు ఒక ఊర్లో ఒక పెద్ద మంది చెప్పాడు, సార్ నిజామాబాద్ నుంచి మాకు ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తుంటారు, మేము అనాథ శరణాలయం నిర్వహిస్తున్నామని. మరి వాళ్ళెవరు అని అడిగారు. నిజామాబాద్లో నిజంగా కూడా అనాథ శరణాలయాలు లేవు, మనకున్నాయి 2. ఒకటేమన్నా గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నిర్వహించబడుతున్న ఆనంద నిలయం, రెండవది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నిర్వహించబడుతున్న సెమీ ఆర్ఫన్కి నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్. ఈ 2 మినహాయించి మన జిల్లాలో మాకు లేవు సార్. మరి మేమైతే ఎప్పుడు రాలేదు. సో మేము ఫస్ట్సారి అది కూడా రమణారెడ్డి గారి ప్రోత్సాహంతో వారి గైడెన్స్లో వచ్చినాం ఇక్కడికి అని చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పారు, లేదండి మేము కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న స్థాయి వర్కర్గా వచ్చి మరి ఈరోజు మేము చాలా విధంగా సంపాదించాము మిలాపూర్లో. మరి మాకు కూడా ఇవ్వాలని ఉంటుంది కదా, మరి ఎవరికి ఇవ్వాలనేది మాకు కూడా తెలియదు కదా అని చెప్పేసి వారు మమ్మల్ని అడగడం జరిగింది. యాక్చువల్గా వారిని కూడా రామిరెడ్డి గారిని కూడా ఊరి పెద్దను కూడా ఈరోజు మేము ఇక్కడికి ఆహ్వానించినాము. వారు వేరే కార్యక్రమాలు రాలేకపోయినారు. మరి వీరందరూ కూడా ఒక పాజిటివ్గా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకొని, ముఖ్యంగా మా దివ్యాంగుల పట్ల ఒక ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళని ప్రోత్సహించి, సో వాళ్ళకు ఒక అవకాశం కల్పించడం గొప్ప. ఆర్థిక సహకారము ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా అవసరమే, అయినప్పటికీ కూడా మనకి సెకండరీ థింగ్ ఏంటంటే ఆర్థిక సహకారం అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పిల్లల పట్ల ఒక అవగాహన కలగాలి. మరి చాలామంది ఎవరో వస్తున్నారు, ఎవరి పేరు మీద చెప్పుకొని మరి మన జిల్లాలో కూడా చాలా వసూలు చేస్తున్నారు. సో దానికి ఒక నియంత్రణ అనేది కూడా మన జిల్లాలో లేనప్పటికీ మరి మన వైపు నుంచి కూడా మనం కూడా పాజిటివ్గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపించింది నాకు కూడా. సో మరి వాళ్ళు మాకు అక్కడ సహకరించినందుకు మరి రమణారెడ్డి గారికి, ముఖ్యంగా మా గవర్నింగ్ బాడీ సభ్యులు వారికి, నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్ద అయిన రామిరెడ్డి గారికి సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు వికాస్ తోటి ఒక పాట పాడతాడు. తర్వాత ఉన్నటువంటి మిత్ర దేవోభవ అంటే ఇక్కడ స్నేహ సొసైటీలో ఉన్నటువంటి గుకారు అంధకారస్యాత్ రుకారస్య నిరోధకం, అంధకార నిరోధిత్వాత్ గురురీత్య విధీయతే. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. జ్ఞానం అనేటువంటిది వాస్తవిక జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, వాస్తవిక జ్ఞానం అనేటువంటిది ధర్మం లాంటిది. ఎవరైతే వాస్తవిక జ్ఞానం పొందుతారో వారికి ఆత్మవిశ్వాసం, ఆత్మ సంకల్పం 1000% ఉంటుంది. అందుకు నిరూపణ స్నేహ సొసైటీ నుంచి వచ్చినటువంటి బాల మేధావి ఏం పేరు సార్?
నికాస్ మిమిక్రీ చేయబోతున్నాడు. కళలు ఎవరి సొత్తు కాదు, ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి మిమిక్రీ కూడా చేయబోతున్నాడు. సరే గట్టిగా చప్పట్లు. వికాస్ వినే శక్తి ఉంది కదా? ఓకే. మనకి పంచేంద్రియాలు అంటే చెవి ద్వారా వింటున్నాం, కళ్ళ ద్వారా చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి వినికిడి శక్తి ద్వారానే కళ్ళ శక్తిని కూడా పొందగలుగుతున్నాడు. వికాస్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మనం అద్భుతమైన మిమిక్రీ చేయబోతున్నాం. మిక్స్డ్ మిమిక్రీ అంటాం. రెడీయా? సార్. సిద్ధమేనా? సిద్ధమే సార్. రైట్. నీ 3 వేలు మూసి 2 వేలు ఎలా తీసుకున్నానా? ఓకేనా? మనకు టఫ్ టఫ్ అని ఒకసారి టఫ్ అను. టఫ్. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ టఫ్ అన్నావు కదా, నెక్స్ట్ టఫ్. టఫ్. ఇప్పుడు గాలి ద్వారా గాలి శబ్దం లేకుండా, స్వరం లేకుండా గాలిని మాత్రమే తీసుకో. మామూలుగా టఫ్ అన్నాం నోటి ద్వారా, స్వరం ద్వారా. ఇప్పుడు స్వరం లేకుండా మామూలుగా గాలి ద్వారా టఫ్ టఫ్. వెరీ గుడ్. టఫ్ టఫ్. గుడ్, బాగా చేస్తున్నాం. ఓకే. నేను చెప్పే శబ్దాన్ని కరెక్ట్గా విను. ఇప్పుడు మామూలు గొంతు శబ్దాన్ని మెల్లిగా తీసుకున్నాను. మామూలుగా టఫ్ టఫ్. ఇప్పుడు స్పీడ్ పెంచు. టఫ్ టఫ్ టఫ్. వెరీ గుడ్. ఓకే. రైట్. ఇక్కడ పెట్టుకో. ఇప్పుడు నేను చేస్తాను. ఫస్ట్ అబ్జర్వేషన్ చేయి. కేవలం గాలి ద్వారా టఫ్ టఫ్ స్పీడ్గా. ఓకే. 1 టఫ్ అనే ముందుకి, టఫ్ అనే వెనక్కి. ఓకే, రెడీ? వెరీ గుడ్. దగ్గర పెట్టేసాను. రైట్, స్టార్ట్. కమ్. టఫ్ అను. గాలి ద్వారా అన్నా మైక్ పెడతా. మైక్ పెట్టా దగ్గర, ఇంకా దగ్గర పెట్టుకో. రైట్. స్పీడ్గా టఫ్ టఫ్ స్పీడ్. కమాన్ విన్. కమాన్ టఫ్ టఫ్. స్పీడ్. అలాగే టఫ్ టఫ్ స్పీడ్. ట్రైన్ శబ్దం చేశాడా అనుకుంటే మనం చేయగలుగుతాం. అలంకరించిన మేడం గారికి మరియు డాక్టర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్తే. సామాజిక న్యాయం అని మనం అనుకుంటున్నాము. సామాజిక న్యాయంలో ఏముంటుంది? ముందు తెలిసిన వాళ్ళు అనుకోవడానికి నేర్పుతున్నాం. ఇది పద్ధతి, ఇది కరెక్ట్ అని ముందు తెలిసిన వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తూ పోతే అదే పెద్ద సమస్య కాదు. దాని గురించి పెద్దగా ఆలోచించేది మనం మంచిది అని 10 మంది అనుకున్నది మన వెనకొచ్చే వాళ్ళకి చెప్తూ పోతే అది న్యాయం. ఆ తప్పు చేసిన వాళ్ళను, ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఇది నువ్వు తప్పు చేసినావు అని 10 సార్లు అంటే అతనికి అర్థమైతే అదే న్యాయం. ఇందులో ఎంతోసేపు బుర్రబద్దకునేది ఏమి. ఒకటి. రెండోది, సామాజిక న్యాయము అనే దానికి ముఖ్యమైన అర్థమైంది అందరము ఉద్యోగస్తులం కాలేము, అందరము రైతులం కాలేము, అందరము వర్కర్స్. కొందరు కొన్నిటిల్లో కొన్ని రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యత ఉంటుంది. దాంట్లో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే అదే న్యాయం. ఒకటి. ఇప్పుడు సమాజంలో ఒకరు 1 రూపాయి సంపాదిస్తే కొందరు 10 రూపాయలు సంపాదిస్తారు, కొందరు 100 రూపాయలు. దీనికి సామాజిక న్యాయం అనేది ఇప్పుడు టాటాలు, బిర్లాలు వాళ్ళు కొంత ఫండింగ్ చేస్తున్నారు. ఏది వాళ్ళు కొంత గుప్తంగా తెలియకుండా కొంతమందికి ఇస్తున్నారు. అట్లనే మనం కొంత సమాజంలో కొంత సంపాదించిన వాళ్ళు కొంత కింది వాళ్ళకు కొంత దాన ధర్మం, కొంత
వెనకబడ్డ వాళ్ళు మనతో పాటు రాగలుగుతారు. సపోజ్ ఇద్దరు నడుచుకుంటూ పోతారు, ఇద్దరు బైక్ మీద సింగిల్గా పోతారు. పోయేటోళ్ళు ఒక నెక్కించుకుంటే వాళ్ళు మనతో వచ్చేస్తారు. అదే సామర్థ్యం. ఆయన నడితేనాడని నేను వెళ్ళిపోతా అంటే అదే అన్నాడు. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. సరే, దీని గురించి ముందుగా పెద్దలు చాలాసేపు చెప్పారు, సమయం నేను ముఖ్యంగా మన జడ్జి మేడం గారిని ఒకటి కోరుతున్నాను. ఆమె కోర్టు హాల్లో ఒకరోజు అందరికీ చెప్పి వీళ్ళతో ఒక ప్రదర్శన ఇప్పిస్తే వీళ్ళకు ఒక మంచి అవకాశం ఉంటుందని నేను ఈ సభ వేదికగా ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. మన స్కూల్లో చదువుకునే మానసిక వికలాంగులు జాతీయ స్థాయికి ఎదగలిగారు. యోగాలో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, డ్యాన్స్లో కానివ్వండి, సో సింగింగ్లో కానివ్వండి, నేషనల్స్కి పోయినారు. సో మరి అదేవిధంగా బ్లైండ్ పిల్లలు కూడా మరి వాళ్ళకి తప్పకుండా కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. మన దగ్గర చదువుకునే ఒక 3 అంధ విద్యార్థులు కంటిన్యూస్గా 2013, 14, 15 మరి స్టేట్ అవార్డ్స్ కొట్టిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో, ఒకటి స్విమ్మింగ్లో అయితే, ఒకటి జీకేలో, ఒకటి చదరంగంలో. సో ఈ విధంగా కూడా మరి వీళ్ళందరూ కూడా మంచి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి మన సమాజానికి చెప్తానికి ఇలాంటి అవకాశాలు కల్పించాలని నేను కూడా మేడం గారిని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వీరేశ్వర కోరుతున్నాను. ఇప్పుడు రాజేశ్వర్ గారు కూడా వచ్చారు. మరి ముగ్గురు కలిసి పాఠశాలను చక్కగా నడిపిస్తున్నారు. ఇక్కడ టీచర్స్ కూడా వారు కూడా చక్కని సహకారం అందిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారు న్యాయదేవత పద్మావతి గారు న్యాయదేవత వచ్చారు, జిల్లా న్యాయదేవత. మరి గతంలో చూసిన దానికి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది జిల్లాలో. ఈ ప్రోగ్రాం అనేది కేవలము మనము ఈ స్టేజ్ మట్టుకే ఉండేది, ఇప్పుడు వాస్తవంగా గ్రామ స్థాయికి తీసుకెళ్లారు. దానికి ప్రత్యేకంగా మన జిల్లా వాసుగా అభినందనలు తెలుపుతున్నాం. వారికి ధన్యవాదాలండి. ఒకసారి డాక్టర్ విశాల్ గారు చెప్పాలంటే మరి ఇక్కడ జిల్లా స్థాయిలో అన్ని కార్యక్రమాల్లో మరి సేవలు అందిస్తూ మరి శ్రేయ సొసైటీ వారు చక్కని ఈ కార్యక్రమాలు అందిస్తున్నారు, అందరికీ న్యాయం చేస్తున్నారు. వారి సేవలు కూడా ఇక్కడ మరవలేనివి. ఇప్పుడు బాబాగౌడ్ గారు, మన గవర్జీ గారు అందరూ కూడా మాట్లాడారు. మొత్తం కార్యక్రమం ఎట్లా ఉంటుందో అనేది చక్కగా వివరించారు. వాళ్ళైతే ఆటిపండ్ల నుంచి రేవంత్ గారు ఒక ముక్కలో చెప్పేశారు. అంటే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ మరి సారు మేడం గారు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించారు. మరి ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ పిల్లల పట్ల ఎంతమంది ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సిన ఉన్నది. ఇంకో 60 మందికి ఈ నిరామయ కార్డులు రాలేదన్నారు. కాబట్టి అటువంటి కార్డులను కూడా తొందరగా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రెస్ ఇటువంటి కార్యక్రమాలను దయచేసి ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు ప్రజలకు తీసుకెళ్ళి మరి ఇందాక చెప్పారు, దీనికి కూడా బాబా కూడా చెప్పారు. ఈ ఉదాహరణ కొంత డొనేషన్స్ కూడా ఇక్కడ మనము చందాల రూపకంగా ఇస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తారని, మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా చందాలు ఇస్తే బాగుంటుందని. అయితే ఎవరైనా అడగండి అమ్మాయిని అన్నం పెట్టారు సార్. మరి అటువంటిది మరి తప్పకుండా ఇచ్చే దాతలు ఉన్నా కానీ వాళ్ళకి విషయం తెలియదు. ఇప్పుడు సీతయ్య గారు చెప్పారు, ఒక ఊళ్ళోకి వెళ్ళి ఎవరో అడిగితే ఏదో ఇచ్చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాబట్టి అది ఇప్పుడు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు చాలామందికి. గౌడ్ గారు దీనికి కూడా మనం సహకారం అందించాలనే విషయం ప్రజలకు తెలియదు. సంస్థలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, అందరితో ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్తే తప్పకుండా మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సామాజిక న్యాయం అంటే గతంలో పురాణం, ఇతిహాసాలు అవన్నీ చూస్తే ఒకటి రామరాజ్యం అంటుంది. అంటే అక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని బాగా పరిపాలించాడు. కాబట్టి సిద్ధయ్య గారికి, జ్యోతి గారికి, రాజేశ్వర్ గారికి అండ్ వీరేశం గారికి, బాబాగౌడ్ గారికి, జీవన్ రావు గారికి, మరియు అయితే ఇందులో నిరామయ కార్డ్ ఇప్పుడు మీరు ఏమనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మీకు సడన్గా నేను ఎందుకంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి నేను ఒక 2 నిమిషాలు చెప్తాను, అందుకే ఇక్కడ టైం కూడా తీసుకోను. మీకు ఏదైనా హెల్త్ అవసరమైంది అనుకోండి, ఇప్పుడు సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, అప్పుడు మీరు హెల్త్ కార్డు తీసుకొని పోతే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, ఫలానా హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అప్పుడు అడ్మిట్ అయినప్పుడు ఏం చేస్తారు, మీకు ఆటోమేటిక్గా అక్కడ మీకు ఏం డబ్బులు కట్టకుండా ఇప్పుడు క్యాష్లెస్ సర్వీస్ వచ్చినాయి, మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఇది ఎవరు కూడా ఇంతకుముందు ఏంటంటే జేబులో డబ్బులు పెట్టుకొని ఎవరు పెట్టట్లేదు. ఫోన్పే, గూగుల్ పే లాగా ఎట్లుందో అందరు పాకెట్లో హెల్త్ కార్డు ఒక నంబర్ పెట్టుకుంటున్నారు. సడన్గా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు, ఒక హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు.
మీరు ఏం డబ్బులు కట్టిన అవసరం లేదు. డైరెక్ట్ ఆ కార్డు ఏం చేస్తారు, వాళ్ళు మీకు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు, మంచిగా మీకు మందులు ఇస్తారు, ఇంటికి పంపించేస్తారు, హాయిగా మీరు వెళ్ళిపోతారు, ఎలాంటి టెన్షన్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ వాళ్ళు ఆ కార్డును చూసుకొని ఆ కన్సర్న్ ఇన్సూరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఒక మీరు కట్టే చిన్న అమౌంట్ అనేది ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ పెద్ద జబ్బులు కూడా కవర్ అవుతాయి. అలానే ఈ నిరామయ కార్డు గురించి ఏంటంటే మీరు ఏంటంటే చాలామంది ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం, చాలామంది మానసిక రోగులు వస్తారు మా దగ్గరికి. ఆటిజం, ADHD, బుద్ధిమాంద్యం అని, తర్వాత సెరిబ్రల్ పాలసీ అని, లేకపోతే సెరిబ్రల్ పాలసీ వాళ్ళు నడవలేకపోతారు, పుట్టిన తర్వాత కొంచెం అంగవైకల్యం వల్ల వస్తుంటుంది. ఇలాంటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు ఖర్చు అయితే ఇన్సూరెన్స్ కవర్ కాదు. చాలామంది ఏమంటారంటే ఇలాంటి జబ్బులకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటారు. ఇప్పుడు మానసిక జబ్బులకు చాలా మటుకు ఒకప్పుడు ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా మానసిక జబ్బుతో గురవుతుంటే ఏమవుతుంది, అది ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. కానీ అది కొన్ని న్యాయ పోరాటం చేయడం ద్వారా, వాళ్ళు కూడా సామాజిక న్యాయం ఇవ్వాలి అనే పోరాటం చేయడం ద్వారా ఏమైందంటే ఇప్పుడు సొసైటీలో ఆ జబ్బులను కూడా కవర్ చేయాలి. దానికి సరైన డాక్యుమెంటేషన్ అంటే సరి అయిన పత్రాలు జతపరిస్తే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తామనేది మన IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను ఒక జీవో కూడా చూశాను. సో ఇది కూడా ఈ నిరామయ కార్డు వల్ల ఏమవుతుందంటే మీకు చాలామందిలో ఈ కార్డు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నది మానసిక వికలాంగులలో ఉంటారు. ఆటిజం, చాలామందికి ఆటిజం అంటే కూడా తెలియదు, ADHD అంటే తెలియదు, బుద్ధిమాంద్యం అంటే డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరినీ ఒక కలగూర గంప అంటాం కదా, మనం అన్నీ అలా వేసేసి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని అందరినీ ఒక వికలాంగులుగా పరిగణిస్తున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా జరగడం లేదు. వాళ్ళ చిన్న వయసులో ట్రీట్మెంట్ జరగకపోవడం ద్వారా వాళ్ళు ఫ్యామిలీకి బర్డెన్గా మారుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా నిరామయ కార్డు వల్ల ఏమవుతుందంటే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మందులు మీరు కావాల్సిన, ఇప్పుడు డాక్టర్కి 500 ఫీ కడతారు. ఇప్పుడు నేను ఫీ తీసుకుంటాను, దానికి మీరు డబ్బులు మీ జేబులోకి వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. అదే దానికి మందులు రాస్తాను, మందులు తీసుకోవాల్సి వస్తుంది. మందులు తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ కార్డు అంటే మళ్ళీ ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఉండాలి. చాలామందికి తెలియదు ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే కార్డు తీసుకోవాలి అంటే అవగాహన లేదు, అసలు కార్డు ఎందుకు తీసుకోవాలని ఏ జబ్బులు అనేది కూడా అవగాహన లేదు. ఒకవేళ జబ్బు తెలిసినా కానీ మీరు వెళ్ళినట్లయితే ఎక్కడ అప్లై చేసుకోవాలని అవగాహన లేదు. ఒకవేళ ఎక్కడ అప్లై చేసి తెలిసినా కానీ ఏ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళాలని కూడా అవగాహన లేదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసినట్లయితే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇలాంటి ఉద్యమంలాగా అంటే ప్రతి ఒక్క పేరెంట్ అంటే ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్న ఇంట్లో కంపల్సరీ కార్డు ఉంచుకోవాలి అనేది అవగాహన మీరు ఒక 10 మందికి చెప్పాలి. చెప్పినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏమవుతుందంటే డబ్బులు సేవ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క నేను ఇచ్చాను దాదాపు 2011 నుంచి నేను నిజామాబాద్లో చాలామంది సర్టిఫికేట్స్ ఇచ్చాను, దాదాపు ఇంకా ఇస్తూనే ఉన్నాము. అయితే మీరు ఎవరికైనా సదరం సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ అది చేసుకోండి, ఎందుకంటే అది బేస్ అన్నమాట. మీరు ఏంటంటే చాలామంది మొహమాటపడి ఏంటంటే మా డీటెయిల్స్ గవర్నమెంట్కి వెళ్తాయి, స్టిగ్మా మనలో కూడా అంటరానితనం అనేది ఉంది. ఏమనుకుంటారంటే మేము ఇందులో జాయిన్ అయితే మా అబ్బాయి ఇలా ఉంటాడని తెలుస్తుందేమో అని ఆ మొహమాట పడుతుంటారు. అలా చేయకండి. మీ పిల్లోడికి ఏంటంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి పెన్షనే రావడం అని కాదు, మీకు ఇలాంటి కార్డ్స్ వస్తాయి. తర్వాత ఏదైనా అవసరమైన రిజర్వేషన్స్లో కూడా ఒకవేళ మానసిక వికలాంగులకు కంపల్సరీ రిజర్వేషన్ కూడా ఉంది. అందులో ఈ కార్డు ఉన్నట్లయితే వాళ్ళు ముందుగా ఇంకా స్పోర్ట్స్లో కానీ లేకపోతే టాలెంట్ కానీ ఇంకా స్కిల్స్ ప్రదర్శించారు చూసారు, అందులో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఉపాధి అని కాదు, ఒక స్టేజ్ అనేది, ఒక రెస్పెక్ట్ అనేది, ఒక డిగ్నిటీ అనేది వాళ్ళకు దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు అందరూ సదరం సర్టిఫికేట్ తీసుకోండి. సదరం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ డబ్బులు పెన్షన్ అనే కాదు, అది వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు కూడా ఉన్న రిజర్వేషన్స్ పొందడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత ప్రజల్లో అవగాహన లేదు. మెయిన్గా ఈ ఆటిజం, ADHD, బుద్ధిమాంద్యము, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో అవగాహన లేక వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది మేనరిక వివాహాలు, ముఖ్యంగా ఇప్పటికి కూడా చెప్తున్నాం, దగ్గర సంబంధం ఉన్న మేనరిక వివాహాలు చేసుకోవద్దన్నా కానీ ఇంకా ప్రజల్లో ఆ అవగాహన రావడం లేదు. దగ్గర సంబంధాలు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ జన్యువులు అనేవి, ఎందుకంటే జీన్స్ అనేవి సేమ్ అంటే కొద్దిగా సిమిలర్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే అంగవైకల్యం పుట్టడానికి అవకాశం ఉంటుంది. అయోడిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు మనకి ఏంటంటే అవగాహన ద్వారా ఒకప్పుడు ఈ అయోడిన్ అనేది డెఫిషియన్సీ ద్వారా చాలామంది పిల్లలు, థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల చాలామంది పిల్లలు ఈ బుద్ధిమాంద్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు కానీ గవర్నమెంట్ ఏంటంటే ఈ అయోడిన్ డెఫిషియన్సీ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం ద్వారా, మన సాల్ట్లో అయోడిన్ యాడ్ చేయడం ద్వారా చాలా మట్టుకు ఈ జబ్బులు అనేవి వెళ్ళిపోయినాయి.
తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు కూడా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈ ఆటిజము, ADHD, బుద్ధిమంద పిల్లలు కలగడానికి గల కారణం ఏంటంటే, చాలా మటు గ్రామాల్లో ఒక చెడు అలవాటు ఉంది. నా దగ్గర ఉంటారు నా దగ్గర చాలామంది వచ్చేయమంటారంటే, మా కోడలు ప్రెగ్నెంట్ అయింది సార్, కొంచెం పిల్లలు తెల్లగా కుడుతున్నట్టు కదా, కొంచెం తెల్లగలు ఆగిపోయమంటారా అని అడుగుతుంటాను వచ్చి. సో అట్లా కాదమ్మా, తాగేదండి మీకే చెప్పింది సార్, కిడ్నీలు మంచిగా అవుతాయి, తెల్లగా కుడతారు పిల్లలు, మీకు తెలియదు. నాకే ఈవెన్ డాక్టర్ నాకు చాలామంది ఈ అమ్మమ్మలు వస్తారు కదా, నాన్నమ్మలు, వాళ్ళు చెప్తుంటారు. అది ఏమవుతుందంటే అందులో కలిపి పౌడర్ వలన అందులో అది కళ్ళు కాదని, ఆ చెట్ల నుంచి వచ్చే కళ్ళు కాదు, అందులో కృత్రిమంగా ఈ నిద్ర మాత్రలు కలిపినట్టు మందది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు తాగి ఏమవుతుందంటే ఆ పుట్టబోయే బిడ్డ పైన ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ నాడి కణాలు అంటే మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్లో ఏమవుతుందంటే, ఎట్లయితే మనం ఒక మన విత్తనాన్ని భూమిలో పెడితే ఆ మొక్కగా మారి వృక్షంగా ఎలా మారుతుందో, మన మెదడులో కూడా ఈ మత్తు పదార్థాలు వలన ఏమవుతుందంటే దాన్ని ఎదగకుండా మన మెదడు లేని నాడి కణాలని పరిపక్వం కాకుండా ఆపేస్తుంది. అప్పుడు పుట్టే పిల్లడు ఎలా ఉంటాడంటే చూడడానికి బాగానే ఉంటాడు, కానీ వాడికి తెలివి తక్కువ ఉంటుంది, వాడు కమ్యూనికేషన్ లోపం ఉంటుంది, లేకపోతే అధికార అల్లరిగా ఉంటుంది. సో కాబట్టి దయచేసి మీరు పేరెంట్స్ అందరూ ఒక ఉద్యమంలాగా ఈ మత్తు పదార్థాలను తాగవద్దు. ఎందుకంటే ఇది మిత్, ఇది మూఢనమ్మకము. ఒక కళ్ళు తాగడం ద్వారా, చెట్టు కళ్ళు తాగడం ద్వారా దీనివల్ల పిల్లలు తెల్లగా పుడతారు, వాళ్ళ పిల్లల కిడ్నీలు బాగుంటాయి, మన గర్భవతి బాగుంటుంది అనేది మూఢనమ్మకం. ఇది అవాయిడ్ చేయండి. తర్వాత రెండవది ఏంటంటే తంబాకు నములుతుంటారు. తంబాకు నమ్మడం ఏంటంటే నేను చాలామంది చూశాను, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారంటే చాయ్ ఇస్తారు, పాలు ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బా తీసుకొని ఒక దాని డబ్బా తీసుకొచ్చి ఇంకొక ముసలామెకి ఏం చేస్తుంటారంటే ఆ ఆకు అలా తంబాకు సున్నం వేసి ఇస్తుంటారు. దానివల్ల అది చూసి ఏంటంటే దానివల్ల వాళ్ళు చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా అలవాటుగా మారిపోయి ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది తంబాకు నమ్ములుతుంటారు. నా దగ్గర చూస్తుంటాను. ఈ తంబాకు నమ్మడం కాదు, పొద్దున్న చేసి పళ్ళతో ఇది తంబాకుని కాల్చి పౌడర్ చేసి కాల్చడం ద్వారా కూడా పుట్టబోయే పిల్లలపైన ఎఫెక్ట్ అవుతుందని చాలా మటుకు కొన్ని క్యాంప్స్లో చెప్పడం జరిగింది. సో దయచేసి ఇంకోటి ఇంట్లో మగవాళ్ళు సిగరెట్ తాగుతారు. తాగినప్పుడు ఏంటంటే అక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పీల్చిన పొగ, అంటే వాళ్ళు విడిచిన పొగ అక్కడ ప్రెగ్నెంట్ లేడీ తీసుకున్నట్లయితే ఆ పుట్టబోయే బిడ్డ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరైనా సిగరెట్ కానీ ఇట్లా గుట్కా కానీ అట్లా తింటుంటారంటే వాళ్ళని ఇంట్లో ఉంచదు. అంటే ఉంచడం అంటే వాళ్ళు దూరంగా ఉంచాలి. దానివల్ల ప్రెగ్నెంట్ లేడీ మీద ఎఫెక్ట్ పడదు. సిగరెట్ తాగడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ అవగాహన రావాలి. తర్వాత చాలామందికి ఏంటంటే డైట్, ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంత మంచి కార్యక్రమాలు అంగన్వాడీలో ఇంత న్యూట్రిషన్ ఫుడ్ ఎగ్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా చాలామంది నేను కొంచెం విన్నాను, ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఇంట్లో గేదెలకు వాడికి పెట్టేస్తున్నారు కొందరు. అది మంచిది కాదు. అట్లా మీరు దయచేసి ఏంటంటే మీ ఎక్కడైతే అంగన్వాడీ పిల్లలు ఉంటారో చూసారా, ఆ ఫుడ్ని ఏం చేయండి, మీరు దయచేసి గర్భవతికి ఇవ్వండి. ఆ పుట్టబోయే పిల్లలు గవర్నమెంట్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి అందులో ఏది ఐరన్ ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, ఫాస్ఫరస్ ఎంత ఉండాలి, విటమిన్ డి కాంప్లెక్స్ ఎంత ఉండాలి అనేది యాడ్ చేసి ఇస్తారు. అది దాదాపు అంత మంచి డైట్ అక్కడ దొరకదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇచ్చిన ఆ అంగన్వాడీలో ఇస్తారు చూసారా, ఆ ఫుడ్ అనేది, ఆ పౌడర్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి పిల్లలకు పెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మానసికంగా డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత ఇంకోటి పిల్లలకు కొన్ని చాలా మటుకు ఇలాంటి మూఢనమ్మకాలని, అరటి పండు పెడితే పిల్లడి మీద డెవలప్ కాదు, అది చేపలు తినిపిస్తే అదవుతుంది ఇదవుతుంది అని ఇలాంటి మూఢనమ్మకాలని మీరు దయచేసి బ్యాలెన్స్ డైట్ పెట్టండి. పిల్లలకి ఏంటంటే వాళ్ళు మానసికంగా ఎదగలేదనుకోండి, ఎదగకపోవడం సరే, అది జరిగిపోయింది తప్పిదం. కానీ మన చేతిలో ఉన్న పని వాళ్ళకేంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి మంచి డైట్, వాళ్ళకి డైలీ ప్రోటీన్ సరిగా ఇవ్వాలి. ప్రోటీన్ అంటే ఏంటి, ఎగ్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ ఎలాంటి ప్రోటీన్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మినరల్స్, మంచి విటమిన్స్, ముఖ్యంగా వాళ్ళకు అరటి పండు కానీ, సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వండి, పాలు తాగిపించండి, వాళ్ళకి చిన్న ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇప్పుడు నేను చూసాను వీళ్ళ పిల్లలు చాలా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మానసికంగా ఎదుగుదల అంటే వాళ్ళ యొక్క ఏదైతే నర్వ్స్ అనేవి డెవలప్మెంట్ కాకుండా ఆగిపోయాయో ఇలాంటి మ్యూజిక్ థెరపీ కానీ కమ్యూనికేషన్స్ వలన కానీ వాళ్ళలో పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి తల్లిదండ్రులు మీరు ఏంటంటే మీ ఇంట్లో మన ఐడియాల గురించి చాలామంది ఒక మూఢనమ్మకం కూడా ఉంది. మా పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లాంటి మానసిక రోగుల మీద పెడితే మా పిల్లడు అలాగే అవుతాడు. నా దగ్గర చాలామంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా కాదు, వాళ్ళు ఏమవుతుందో వాళ్ళ కమ్యూనికేషన్ వల్ల ఇంకొకరిని చూసి వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చాలా మంచి, నాకు తెలిసి ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ తేడా మీరు గమనించి ఉంటారు. అబ్బాయి ఎంత మంచి వాయిస్తున్నాడు, వాళ్ళ డిఫరెన్స్ అనేది నేను చూస్తున్నాను చాలాసార్లు. నేను ఇప్పుడు ఈ స్నేహ సొసైటీకి నేను దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ అనేది డెవలప్మెంట్ చూస్తున్నాను పిల్లల్లో.
వాళ్ళు. కాబట్టి మీరు ఏంటంటే ఆ పేరెంట్స్లో ఆ మూఢనమ్మకం పక్కకు పెట్టండి. మా పిల్లోడిని ఇంట్లో ఉంచితేనే బాగుంటాడు, బయట అక్కడ తీసుకెళ్తే వాళ్ళతో మింగిల్ అయ్యి వాడు అలానే తయారవుతాడేమో, అట్లా తప్పదు. ఇక్కడ తీసుకొస్తే ఏమైతే వాళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యి పిల్లల మానసిక డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలా సమయం ఎక్కువ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ నిరామయ స్కీమ్ గురించి చాలా మంచి స్కీము. ఇది 1 lakh వరకు మీకు కార్డు వస్తుంది. ఈ కార్డు ద్వారా మీరు డాక్టర్ చూపించుకోవచ్చు, మందులు కొనుక్కోవచ్చు, తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు, తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఈ కార్డు అందరి దగ్గర ఉండడం, దీనికి ఇనిషియేట్ చేసినందుకు మెయిన్గా సిద్ధయ్య గారికి మరియు ప్రిన్సిపల్ జ్యోతి గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంతమంది యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి వీళ్ళకి కూడా నేను ఎందుకంటే పద్మావతి మేడం కూడా చాలా యాక్టివ్గా, అంటే ఈ సామాజిక కార్యక్రమాల్లో మేడం అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ చాలా ఎప్పుడు కూడా అంటే హియరింగ్ ఎయిడ్ ఇద్దామని, లేకపోతే పిల్లలకి ఏంటంటే ఈ మానసిక వికలాంగులకు చేద్దామని, తర్వాత ఏదో ఒక యాక్టివిటీలో మేడం ముందుంటారు. మేడం వచ్చిన తర్వాత నిజామాబాద్ చాలా అవేర్నెస్ యాక్టివిటీ చేశారు. నేను చాలా మేడంతో కూడా చాలా ఇంట్రాక్ట్ అయ్యి, నేను రోటరీ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మేడం ఇన్వైట్ చేశాము. మేడం చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఆర్టిఫిషియల్ లింబ్, అంటే చాలామందికి వికలాంగులలో ఉన్న వాళ్ళకు మేము రోటరీ క్లబ్ తరపునప్పుడు ఆర్టిఫిషియల్ లింబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మేడం చాలా ఇనిషియేటివ్ తీసుకొని మేడం విలువైన సమయాన్ని ఇచ్చి చాలా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. సో మన సునీత కుంచాల మేడం గారు మరియు పద్మావతి మేడం గారు కలిసి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మన జీవన్ రావు గారు, బాబాగౌడ్ గారు, నేను యాక్చువల్గా ఎందుకంటే ఈ సభముఖంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము నేను తెలంగాణ స్టేట్ మా డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ నేను. అది ఈసారి లాస్ట్ ఇయర్ 2024లో కాన్ఫరెన్స్ చేశాను, స్టేట్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు దీనిపైన మేము మత్తు పదార్థాలపైన అవగాహన కల్పిద్దామని అనుకున్న వెంటనే మన జీవన్ రావు గారు అండ్ బాబాగౌడ్ గారు షేర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు 2000 మందిని, అంటే దాదాపు 6 నెలలు శ్రమపడి స్కూల్ వాళ్ళని చాలామందిని మంచి మోటివేట్ చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో నేను ఈ సభాముఖంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్ధయ్య గారికి అండ్ ప్రిన్సిపల్ జ్యోతి గారికి, రాజేశ్వర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీకు మంచి మిమిక్రీ పిల్లల్ని మంచి, అంటే ఇట్స్ గుడ్ థింగ్. అంటే అప్పుడే తీసుకున్న అబ్బాయిని మీరు మంచి అంటే కానీ వాళ్ళు చేయడం కాదు, ఈ పిల్లల ద్వారా నిజామాబాద్ వ్యాప్తంగా అంటే మనం ఏంటంటే వీళ్ళ షోస్ ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్కు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. పిల్లల్ని ఈ విధంగా కూడా మనము క్రియేట్ చేయొచ్చని. సో ఆ పిల్లలందరికీ నేను వాళ్ళ తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. టీచర్స్ మనకు
విషయానికి వస్తే మనకి వరల్డ్ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఈ సోషల్ జస్టిస్ అనే దాని వీటి గురించి మన వాళ్ళందరూ వక్తారు, ఇంతకుముందు మాట్లాడిన వక్తారందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ఇది మామూలు జస్టిస్ అనేది మన రాజ్యాంగంలోనే ఉంది. సోషల్ జస్టిస్ అనేది కూడా ఇంక్లూడ్ అయింది రాజ్యాంగంలో. ప్రతి పౌరుడికి అన్ని హక్కులు సమానంగా ఇవ్వాలి అని చెప్పేసి రాజ్యాంగంలో అంతర్భాగంగానే మనం రాసుకోవడం జరిగింది. అయితే ఇది వరల్డ్ వైడ్ కాబట్టి ఇది మళ్ళీ సెపరేట్గా దీని యొక్క సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సోషల్ జస్టిస్ అనేది అంటే మామూలు చట్టాలు ఏం చెప్తాయి, ఇండివిజువల్ చట్టాల గురించి చెప్తాయి. అంటే ఒక మనిషికి ఈ హక్కు ఉంది, ఒక మనిషికి ఆ హక్కు ఉంది. సోషల్ జస్టిస్ అనేది మనం ఒకరి కోసం మరొకరు నిలబడ్డం సోషల్ జస్టిస్ అంటే. ఇప్పుడు మనకి దిశ సంఘటనలు అవి జరిగినప్పుడు ఏమైంది అంటే ఇట్లా రేప్ చేయబడి అట్లాంటి కొన్ని వెలుగులోకి వస్తున్నప్పుడు ప్రజలంతా ఒక్కటిగా నిలబడుతున్నారు ఎగ్నెస్ట్గా. మామూలుగా అయితే కేసు అవుతుంది, పోలీసు వాళ్ళు చేసుకుంటారు, కోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. అక్కడితో మనం ఆగుతున్నామా? ఆగలేకపోతున్నాం కదా. దానికి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నామా లేదా? మనం అందరం ఉంటుంది కదా. ఒక పేపర్లో ఒక న్యూస్ చదివాము, తల్లిని కొడుకు చంపేశాడని న్యూస్ చదివాము. మనకి వెంటనే ఏమనిపిస్తుంది, ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేది మనకి అనిపిస్తుందా అనిపించదా? అలా అందరూ కూడా ఒక్కటిగా పోరాడితే సోషల్ జస్టిస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎవరికి వాళ్ళు అనుకోకుండా దానికోసం నిలబడాలి. నిలబడితే కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అది ఈ ఒక్కటే ఉండదు. సోషల్ జస్టిస్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు గాలి ఉంది, అందరికీ ఈక్వల్ రైట్ ఉంటుంది. అంతేగాని నువ్వు పీల్చు, నీ వరకే, నేను పీల్చకూడదు, నువ్వు పీల్చు అని చెప్పలేం కదా. నదులు, నీళ్లు ఇవన్నీ కూడా రైట్సే మనకు అన్నీ ఉండేవి. అవన్నీ సమానంగా అనుభవించాల్సిన అందరు పౌరులు కూడా సమానంగా, పౌరులే కాదు జంతుజాలము, సృష్టి, ప్రాణులు అన్నిటికీ హక్కు ఉంటుంది మాట మీద. అదేవిధంగా ఈ హక్కులన్నీ గుర్తించుకుంటూ ఇప్పుడు సిద్ధయ్య గారు ఏం చెప్తున్నారు, ప్రతి ప్రభుత్వము కూడా తన పౌరులందరికీ కూడా సమాన హక్కులు కల్పించాలి. అయితే సమాన హక్కులు అనేటప్పటికీ అలా ఇప్పుడు ఒక పరిగెత్తగలిగిన వాడు, పరిగెత్తలేని వాడు ఇద్దరికి ఒకే పోటీ పెట్టగలుగుతామా? మనం పెట్టలేం కదా. ఒకటికి 100 మీటర్స్ పెడితే ఒకటి 10 మీటర్లే పెట్టాలి, అవునా కాదా? అంటే ఏ కేటగిరీకి సంబంధించిన న్యాయం వాళ్ళకి జరగాలి, అందరికీ ఒకటే న్యాయం ఉండదు. కాబట్టి ఈ రకంగా చూస్తున్నప్పుడు కొంతమందికి చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నారు, ఓకే కదా, అది దాని గురించి మనం క్వశ్చన్ చేయట్లేదు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళకి పట్టించుకోకుండా మిగిలిపోతున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ యొక్క మన పోరాటం ఇప్పుడు జరిగేది. సార్ చెప్పినట్టు వికలాంగులు అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, అందులు అంటే ఒక చిన్న చూపు. మెంటల్ ఇల్నెస్ వాళ్ళని దగ్గర కూడా రానియరు ఎటువంటి సందర్భంలో. వాళ్ళు కొంచెం తేడాగా కనబడ్డారు అంటేనే సొసైటీలో ఏం చేస్తారు, దూరం పెడుతుంటారు. వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళు కన్వే చేయలేరు, వీళ్ళు వినలేరు. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఈ ట్రాన్స్జెండర్స్ అయితే ఏంటి, సెక్స్ వర్కర్స్ అయితే ఏంటి, వీళ్ళందరినీ కూడా సొసైటీ కొంచెం దూరంగా పెడుతున్న మాట వాస్తవం. అయితే ఇటువంటి అసమానతను తొలగించడానికే మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అంటే మీరు వైపు నుంచి సార్ ఎలా గవర్నమెంట్ వైపు నుంచి ముందుకు వచ్చారో, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చిందో, ఇదే విధంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ముందుకు వచ్చి ఇవి ఒక షెడ్యూల్ వేసింది మాకు, వీళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలి మీరు అని చెప్పేసి. ఎవరెవరు అంటే మనకి దాని కింద మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి కూడా ఆ స్కీమ్ల కింద ఉచితంగా న్యాయ సహాయం చేయమని మనకి ఉందమ్మా. అంటే మెంటల్ ఇల్నెస్ పిల్లలకి ఎలా సహాయం, వాళ్ళకి తెలివే ఉండదు కదా, ఈ సహాయాలను ఎట్లా పొందుతారు మరి అనే డౌట్ మీకు రావచ్చు. ఈవెన్ మనకి మెయింటెనెన్స్ తండ్రి సరిగా చూడట్లేదు అనుకోండి, అమ్మాయికి అవగాహన ఉందనో ఏదో, మనం మెయింటెనెన్స్ కేసులు కూడా వేయచ్చు వాళ్ళ మీద. తండ్రి ఇన్కమ్ మీద తల్లి కనుక ఒకటే పోషిస్తూ ఉంటే, తండ్రి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ మీద కూడా. అలాగే ఒక్కసారి తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ నుంచి, అంటే వాళ్ళ కొద్దిగా ఎంప్లాయీస్ ఎర్నింగ్ మెంబర్ అయితే మనం లీగల్గా ఫైట్ చేసి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇప్పించేది కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇచ్చి చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్య స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి సార్. మాకు LSUS అని LSUM అని 2 స్కీములు పెట్టారు కొత్తగా 1 month బ్యాక్. ఏంటంటే ఒకటి LSUC అంటేనేమో చిల్డ్రన్ గురించి, ఇందాక జీవన్ గారు చెప్పారు కదా, ఏమని ఇంతకాలం ఏంటంటే DLSA సెక్రటరీ అంటే ఒక్కళ్ళు వెళ్ళి చెప్పేసి చట్టాల గురించి వచ్చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అలా కాదు, మీ కింద ఇంకా పారాలీగల్ వాలంటీర్స్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఊరూరా తిరిగి ప్రతి స్కూల్కి కూడా ఈ ప్రచారం చేయాలి, చట్టాల గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత మనదే అని చెప్పేసి USLC అంటే వాళ్ళ హక్కులని, పిల్లలకు హక్కుల గురించి వాళ్ళకి ఎన్లైట్ చేయడము, వాళ్ళ అవేర్నెస్ కల్పించడం అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్గా
వచ్చారు కదా, ఆయన డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్. ఆయనకి మీరు ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా ఆయన వచ్చినప్పుడు మీరు ఎటువంటివన్నా చెప్తారు వాళ్ళు. అట్ ది సేమ్ టైం మేడం గారు మీరు ఇక్కడ కొత్తగా వచ్చారు మెంటల్ ఇల్నెస్ రింగికి అని చెప్పారు కదా, చాలా సంతోషము. పోస్ట్ వస్తుందా మనిషి వాళ్ళకి ఏ రకమైన సహాయం మేము చేయగలుగుతాం బయట వాళ్ళు, అది కూడా మాకు మీరు చెప్తేనే చేయగలుగుతాం. ఇతనే సాయం చేయాలి అని అంటే అవ్వదు. మీకు ఏ రకమైన నీడ్స్ ఉన్నాయనేది మీరు అనలైజ్ చేసుకొని ఎటువంటి సహాయాలు ఎవరి దగ్గర నుంచి పొందుతారు అనేది మనం తెలుసుకొని ఒక స్కీమ్ లాగా తయారు చేసుకుంటే మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మా టీం వస్తుంది మేడం, ఇక్కడ ఉదయ్ సార్ అని డిఎల్ఎస్ఏ సెక్రటరీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారు, అలాగే జీవన్ సార్, బాబా గౌడ్ సార్, వీళ్ళంతా కూడా అందులో మెంబర్లే ఉంటారు. కాబట్టి మీకు ఆ స్కీమ్ తయారు చేయండి. ఇప్పుడు మెంటల్ ఇల్నెస్ పిల్లలు ఇంతమందికి ఈ నిరామయ రాలేదు అన్నారు, మీకు ఎటువంటి సహాయం ఏమన్నా కావాలి అంటే ఆధార్ కార్డులో పేరు తప్పుందో, తిరగలేకనో, పర్సనల్గా తల్లిదండ్రులు పేరు, మా వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి పని చెప్పినా చేస్తారు మేడం, అదేం లేదు. వాళ్ళ వరకు నేనే హామీ ఇస్తున్నా, వాళ్ళు అడగకముందే. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మార్చుకురాబో అంటే వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, తల్లి వెళ్ళలేదు, అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా మీరు. దీనికి మా వాళ్ళు మీకు తగిన హెల్ప్ చేస్తారు. మీకు ఎక్కడన్నా లోకల్గా ఏదైనా పని అవేర్నెస్ ఉంటుంది, ఎవరిని ఎట్లా, మీకు ఏమైనా నీడ్స్ ఉన్నా లేకపోతే అవి మేము ఇట్లా ప్రచారం చేయడం వల్ల మనకి నిజామాబాద్లో ఉన్న మంచి సౌకర్యం ఏంటంటే డోనార్స్ మంచి వాళ్ళు దొరుకుతారు. మనకి ఏదైనా ఒక ఫలానా స్కూల్కి కావాలి అంటే ఇవ్వడానికి దాతలు చాలా ముందుకు వస్తారు ఇక్కడ. అది మీ అదృష్టమో మా అదృష్టమో కానీ ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాకుండా ఇప్పటివరకు వెళ్ళలేదు. ఏ రకమైనటువంటి నీడున్నా గుర్తించి మాకు చెప్తే మేము తగినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాం మేడం. అలాగే ఈ నిరామయ అనేది హెల్త్ కార్డు గురించి మేడం చెప్పారు, ఇది మేము కూడా ఫస్ట్ టైం వింటున్నాను మేడం. ఇది మా అప్పుడు తెలిసి ఉంటే ఎంతోమంది సదరం వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో వేరే విషయాలలో వస్తారు మా దగ్గరికి. అటువంటి విషయాలు వచ్చినప్పుడు కనీసం మేము చెప్పడానికి కూడా మాకు కూడా కొంత నాలెడ్జ్ కావాలి. ఇలా మీ అందరి దగ్గర మీటింగ్లకు వచ్చినప్పుడే మాకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ఇది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే పార్టిసిపేట్ చేయడం అంటే 300 అవాయిడ్ చేయడం, ఎందుకంటే దానివల్ల మేమే ఎక్కువ కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఎందుకంటే మామూలుగా చట్టం చదివితే రూల్స్ రెగ్యులేషన్స్ అంతవరకే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ బయట జరిగేవి మాకు తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సార్. ఇలా బయట తిరిగితేనే మాకు కూడా అవేర్నెస్ అనేది వస్తుంది, వాళ్ళకి చెప్పడం కాదు, మాకు అవేర్నెస్ వస్తుంది. దీన్ని 10 మందికి మేము స్ప్రెడ్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒకటి సంతోషకరంగా అనిపించింది. మీరు ఇందాక చెప్పారు కదా పిల్లలకి ఏదైనా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయమని. తప్పకుండా సార్, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా పెట్టినప్పుడు మనం ఆ పిల్లల్ని పిలిచి, ఈసారి వికాస్ బాగా పాడుతున్నాడు, వికాస్ నీకు కొంచెం ఆల్రెడీ చెబుతే అందరికీ తెలిసిపోయింది, అవకాశం ఇస్తే ఇద్దరికి ఇంకా ఎవరైనా స్కిల్స్ ఏమైనా ఉంటే అన్నీ ఒక ప్రోగ్రామ్ లాగా పెడదాం సార్. నేను కూడా మన డీజే మేడం గారితో మాట్లాడతాను. అదేవిధంగా ఈ మధ్య డీజే మేడం గారి సహాయ సహకారాలతో మేము అంటే ఆడపిల్లల కోసం వెండింగ్ మిషన్స్ అనేవి కూడా స్పాన్సర్ చేస్తున్నాం సార్, డోనర్స్ని పట్టుకొని. అట్లా మరి మనకి ఏదైనా అవసరం ఉందంటే మరి ఇక్కడ కూడా ఒకటి మేడం గారితో మాట్లాడి ఒక మిషన్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం మేడం. చాలా మంది శానిటరీ వెండింగ్ మిషన్స్ అక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక మాట డీజే గారితో చెప్పేసి మనం కూడా ఇక్కడ ఒకటి పెట్టిద్దాం సార్. థ్యాంక్ యూ అండి. ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ముఖ్యంగా తల్లిదండ్రులకి, ఎందుకంటే మామూలు పిల్లలు పుడితేనే వాళ్ళని చూడడమే చాలా కష్టంగా భావిస్తున్న రోజులు ఇవి. అలా అటువంటివి అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళకి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ, ప్రేమను అందిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చి స్నేహ సొసైటీలో చేతుల్లో పెట్టారు. వాళ్ళు ఎంతో సమర్థవంతంగా మీ పిల్లలకి చదువు చెప్పించడం, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడం చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చాలా ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ని పక్కన పెట్టి మన దివ్యాంగుల పిల్లలతోటి పాటలు పాడించడం కానివ్వండి, డ్యాన్స్ చేయించడం కానీ జరగడం జరిగింది. ఆ తర్వాత విజయపాల్ గారు వచ్చినప్పుడు కానివ్వండి, అట్లా 3-4 సార్లు హైకోర్టు జడ్జీలు వచ్చినప్పుడు మనకు అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కల్పిస్తారని ఆశిస్తున్నా. మరి సోషల్ జస్టిస్కి ముందే చేయడం జరిగింది. సోషల్ జస్టిస్కి ప్రధాన ఉదాహరణలు సునీత కుంచాల మేడం గారు, పద్మావతి మేడం గారులే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ప్రతి కార్యక్రమం, ఎందుకంటే సోషల్ జస్టిస్ రిలేటెడ్ ఆల్ ప్రాజెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి మహిళా సెక్స్ వర్కర్లు కానివ్వండి, హోమోసెక్సువల్స్ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి,
ఎవరైతే మహిళలు హింసకు గురైనారో వాళ్ళతో కానివ్వండి, బాల కార్మికులు కానివ్వండి, దివ్యాంగులు, సో అన్ని రకాలైన ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మేడం వాళ్ళు మనం ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా మనకు అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ మేడం. మరి నిరమయ గురించి కూడా మేడం గైడ్లైన్స్ ఒక సెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా మీ దగ్గరికి తప్పకుండా, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ పెరిగింది. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు మిమ్మల్ని అప్రోచ్ కావడానికి కూడా చాలామంది వస్తున్నారు. సో కాబట్టి నేను గైడ్లైన్స్ సెట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు కొంతమందికి 10 మందికి నిరమయ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెంసేపు ఆగితే వాళ్ళకు కూడా ఇస్తాం. ఎందుకంటే గెస్టులందరూ కూడా దాదాపుగా డాక్టర్ గారు చాలా బిజీ షెడ్యూల్ నుంచి వచ్చినారు. మేడం గారు కూడా అవుట్ ఆఫ్ చాలా బిజీ షెడ్యూల్ ఉండి కూడా మనకి ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటారు. సో మరి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఒక 10 మందికి మనం నిరమయ ఇస్తాము. మిగతా వాళ్ళని ఒక అర్ధగంట తర్వాత అందరికి ఇచ్చేస్తాం. ఎందుకంటే అందరికీ భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. దయచేసి అందరూ ఉండండి, కొంతసేపు ఇక్కడే భోజనం చేయండి. నిరమయ కార్డ్స్ అందరూ తీసుకోండి. ఎవరైతే 62 మంది ఉన్నారో, సో బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే మేడం, మంది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాం. గవర్నమెంట్ 500 రూపాయలు పెట్టింది. సో 500 రూపాయలకు పెడతానికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ఎడ్యుకేషన్లో మేము తీసుకున్నాం అనుకుంటారు చాలామంది. అవగాహన లేక ఏమవుతుందంటే అట్లా కూడా జరుగుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నేనేమనుకున్నానంటే ఒకవేళ నా దగ్గర నిజంగానే కార్పస్ ఫండ్ ఉంటే నేను తప్పకుండా ఈ పేరెంట్స్కి ఎవరికి బర్డెన్ కాకుండా చూసేట్టుకోండి. నా దగ్గర కార్పస్ ఫండ్ లేకపోతే నాకు గ్రాంటీ నేడు 23-24 ఇంకా రాలేదు. అదే మేడం 23-24 గ్రాంట్ ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు. సో దాదాపు 2 ఇయర్స్కి ఒకసారి మనకి గ్రాంట్ రావడం, ఇవన్నీ కూడా కారణాల వల్ల మేము కూడా కొంతమందిని ఏమైందంటే తప్పనిసరిగా వాళ్ళే ముందు మేమే కడుతున్నాం. యాక్చువల్గా నిరమయ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు పాపం. కానీ వాళ్ళకి ఎందుకంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో డబ్బులు అడుగుతున్నారు అని, అంటే ఫ్రీ స్కూల్ అంటారు, డబ్బులు అడుగుతారు అనేది కొంతమందికి ఉన్న అపోహ. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వలేరు కదా. సార్ గోలేంత వరకు ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా చెప్పగలుగుతారు. కానీ ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రైవేట్ ఫీల్డ్తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఆ 250-500 కడితేనే మీకు ఆ స్కీమ్ వర్తింపజేస్తారు. అది సార్లు పెట్టే స్కీమ్ కాదు, సొంత స్కీమ్ కాదు, అది ఫ్రీగా చేయడానికి వేరే వాళ్ళతో టైఅప్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పిన నామ్స్ మనం పాటించాల్సి ఉంటుంది.
సో ఇంకొక ముఖ్య కార్యక్రమం ఉంది ఇవాళ మనకి. సో దానికోసం పేరెంట్స్ అందరూ ఉండమంటున్నాము. మనకు ఒక మిమిక్రీ శంకర్ గారు మన మధ్యలో ఉన్నారు. సో ఆయనతోటి కొంచెం మిమిక్రీ కూడా మనకుంది. సో మనం అందరం కూడా మిమిక్రీ చూసి మన అందరి పిల్లల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా పిలవడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్న పేరెంట్స్, సిబ్బంది, విద్యార్థులు Thank you.